విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత అన్నదానము, ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. 52.50 కోట్లతో కొండ దిగువన నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనము, దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన అన్నప్రసాదం వడ్డించారు. నూతన భవనంలో ఒక్కోసారి కనీసం 800 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రసాదం కౌంటర్లో టికెట్ తీసుకుని లడ్డూలు కొనుగోలు చేశారు. ఇంద్రకీలాద్రిపై శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తామని మంత్రి ఆనం వివరించారు. ఈరోజు అన్నదాన భవనం, అలాగే అవసరమైనటువంటి పోటు భవనాలని నూతనంగా నిర్మాణం చేసి, ఈ నిర్మాణ కార్యక్రమంలో పెద్దలందరితో కలిసి దుర్గా అమ్మవారి యొక్క అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం.